ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. వనపర్తి జిల్లాలో క్యాన్సర్ అనుమానిత మహిళలకు హైదరాబాద్లోని ప్రముఖ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్, మున్సిపల్ చైర్మన్ పి మహేష్, సనా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సురభి సత్తయ్య, సురభి నర్సమ్మలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సనా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం కోట్ల రూపాయల విలువ చేసే మ్యామోగ్రమీ యంత్రాలను జిల్లాకు తీసుకురావడం జరిగిందన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా సిబ్బంది ఇతర గ్రామాల్లోని క్యాన్సర్ అనుమానిత మహిళలను 102 వాహనం ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరిగిందని, అందరూ క్యాన్సర్ నిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా బీపీ, షుగర్, టీబీ వంటి పరీక్షలు సైతం ఈ రోజు ఇక్కడే ఉచితంగా నిర్వహిస్తారని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పి మహేష్, వనపర్తి జిల్లాకు ఖరీదైన వైద్య పరికరాలు తెచ్చి ఉచితంగా క్యాన్సర్ వైద్య పరీక్షలు నిర్వహించినందుకు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యానికి, సనా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. సనా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సురభి సత్తయ్య మాట్లాడుతూ, సనా చారిటబుల్ ట్రస్ట్ అనేది తన నలుగురి కుటుంబ సభ్యుల పేర్లతో సత్తయ్య, ఆదర్శ్, నర్సమ్మ, అభిలాష్ అని పెట్టడం జరిగిందని తెలియజేశారు. సనా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యురాలు, ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ సురభి నర్సమ్మ మాట్లాడుతూ, మహిళలు కుటుంబంపై పెట్టే దృష్టి తమ ఆరోగ్యంపై పెట్టరని, అందువల్ల ఆరోగ్యం క్షీణించాక బాధపడుతుంటారన్నారు. తన తల్లి క్యాన్సర్ వ్యాధితో 1996లో మరణించిందని, అందుకే మహిళలకు ఆరోగ్యపరంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో సనా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, కలెక్టర్ సతీమణి డాక్టర్ నిపుణ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ పి కృష్ణ, ఎంఎన్జే హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ రామచంద్రరావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మన కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు వాళ్ళ శ్రద్ధతోటి ఇక్కడికి మీకోసం తీసుకొచ్చారు. ఈ సనా ట్రస్ట్ వాళ్ళు, ఇంకా మన ఎంఎన్జే కాలేజ్ తరపు నుంచి ఇంకా రామకాలజిస్ట్, పెద్ద డాక్టర్ రామకాలజిస్ట్ అండి. మనకి రొమ్ము జబ్బు అనేది అది ఎంత త్వరగా మనకి గుర్తింపు వస్తే అంత త్వరగా మనం దాని నుంచి బయటపడవచ్చు. దానికోసమే ఈ రోజు మన ఇక్కడికి వచ్చిన మన మెషిన్ లెక్క చూసుకుంటే దాదాపు ₹1 కోటి పైన ఖర్చు అయిన మెషిన్ మనకి ఈరోజు తీసుకొచ్చారు. సో వీటన్నింటినీ మీకు కూడా ఎలాంటి తొందర లేకుండా మీకోసం భోజనాలు కూడా చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్ అనేది మనం హైదరాబాద్కి వెళ్తే దాదాపు ₹3,000 నుంచి ₹5,000 ఖర్చు అవుతుంది మనకి. ఇది మన కోసం ఉచితంగా ఎంఎల్జీ వాళ్ళు తీసుకొని వచ్చారు. ముఖ్యంగా ఎంఎల్జీ హాస్పిటల్కి మనం చాలా కృతజ్ఞతలు మన డిస్ట్రిక్ట్ తరపు నుంచి మనం చేసుకోండి, దగ్గర ఉండి చూపించుకోండి. కొద్దిగా లేట్ అయినా పర్లేదు. మీలో కొంచెం మందికి ఎవరికైతే వచ్చే అవకాశం ఉందో డాక్టర్ గారి ముందు చూసి మీరు ఉండడమ్మా, మీకు బస్సులో స్క్రీనింగ్ ఉంటుంది, మీరు వచ్చేపు ఈరోజు స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే మీరందరూ భయపడవద్దు. అంటే అమ్మో ఇంత పెద్ద జబ్బు, ముందు ఫస్ట్ మనం లేడీస్ని మనం ఏం చేస్తామంటే మన భర్తకు పెడతాము, ఆయన హాస్పిటల్ తీసుకెళ్తాం, పిల్లలకు పెడతాము, తిండి ఫస్ట్ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తాం. దగ్గితే మనం దగ్గుతూ ఉన్నా కూడా మనం వెళ్ళాలి. 4 రకాల టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు డిజిటల్ ఎక్స్రే, దగ్గు, దెబ్బడ, జ్వరం రావడం, అలసట ఉండడం, మరి దగ్గర పడడం, దెబ్బడ రక్తం రావడం, సాయంత్రం జ్వరం రావడం, బరువు తగ్గడం, మరి రాత్రి చెబుతున్న వారి లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈరోజు మరి దెబ్బడ పరీక్ష చేయించుకోవాలి. మన ఎక్స్రే ద్వారా మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాకు ఇది మిషన్ లేదంటే ఇమీడియట్ గా మొబైల్ ఎక్స్రే మిషన్ ఇవ్వడం జరిగింది. ఓరల్ బ్రెస్ట్ సర్వీక్స్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఈ మూడింటికి ఇక్కడ టెస్ట్ చేయడమే కాకుండా ఏదైనా ప్రాబ్లం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, మళ్ళీ మొత్తం ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా చేయబడుతుంది. అలాంటిది మన కలెక్టర్ గారు మన కోసం ₹1,20,00,000 పెట్టి ఒక బస్సు, అంటే దాదాపుగా అది మనం పోతే ఒక 5,000 నుండి 10,000 ఖర్చు అవుతుంది మనం హైదరాబాద్. కానీ ఆ ఖర్చు కాకుండా ఈరోజు ఉచితంగా మన కోసం చెప్పి మన వాక్యాలు తెచ్చింది మన కలెక్టర్ గారు. మీరు అది గమనించి కంపల్సరీ అందరూ వైద్యులు చేయించుకొని మీరు సంపూర్ణంగా ఆరోగ్యంగా పోవాలని కోరుకుంటున్నాను. మంచి కార్యక్రమం. మనం సిటీకి వెళ్తే ఒక 10,000 దాకా మంది ఖర్చు అవుతుంది. కాబట్టి ఎంతసేపు అయినా కానీ మీరు ఉండండి, ప్రశాంతంగా టెస్ట్ చేసుకోండి.
మీకోసం ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం చేయడానికి మేము ఒక 10 రోజుల నుంచి కష్టపడుతున్నాం. ఈజీగా రాదు. వాళ్ళ ఎమ్మెల్యే గారికి రావడానికి ఫస్ట్ సూపరింటెండెంట్ కలిసాం, కోఆర్డినేటర్ కలిసాం. వాళ్ళ యొక్క కోటి ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ లో విలువ 1,50,00,000 మొత్తం మిషనరీ అవన్నీ కలిసి అంత పెద్ద మిషనరీ తీసుకొచ్చారు. కాబట్టి మళ్ళీ మనకు అవకాశం మన పట్టణానికి రాదు. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.